ఈరోజు మనం ఇన్ఫినిటీ క్యూబ్ని ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. నేను నా బర్త్డే రోజు గిఫ్ట్ ఇచ్చింది మా మమ్మీ క్యూబ్ని. నా బర్త్డే అయిపోయి చాలా రోజులు అయితే అవుతుంది. జనవరి 21కి, ఈరోజేమో ఫిబ్రవరి 2. ఇప్పుడు క్యూబ్ సాల్వ్ చేయడం కూడా చాలా సింపుల్. నా బర్త్డే రోజు ఇచ్చింది, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆడుతూనే ఉన్నా. ఒక వీడియోలో కూడా పెట్టాను, లాంగ్ వీడియో, షార్ట్ వీడియో, 2 వీడియోస్లో ఈ క్యూబ్ అయితే కనిపించింది కదా. ఇప్పుడు సాల్వ్ చేయాలంటే కాబట్టి చాలా సింపుల్. ఇది నా బర్త్డే రోజు నేను ఆడుతూనే ఉన్నా, అలవాటు కూడా అయిపోయింది నాకు. ఇంకా సాల్వ్ చేద్దాం. ఫస్ట్ అయితే స్టెప్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ చేస్తే మొత్తం ఇలా ఫస్ట్ అయితే లోపల ఒక క్యూబ్ లాగా, ఒక ట్రయాంగిల్ లాగా అయితే మార్చుకోవాలి. ఇలా ఫస్ట్ అయితే ఇలా వస్తుంది. దీని నుంచి మనం దాన్ని తిప్పడానికి చాలా హార్డ్గా అయితే ఉంటుంది. దాంట్లో ఉన్న ఓపెన్ చేయడానికి కూడా చాలా హార్డ్గా అయితే ఉంటుంది. అలా చేసి తిప్పాలి. అంత గట్టిగా మాత్రం లాగకండి, ఎందుకంటే ఇది ఇరిగిపోవచ్చు కూడా, పేపర్ కదా. లోపల మ్యాగ్నెట్స్తో తయారు చేశారు. దీన్ని ఎలాగో అలా తిప్పేస్తే మనకు ట్రయాంగిల్ అయితే వచ్చేస్తుంది. తిప్పాలి, ఓన్లీ తిప్పేస్తే వచ్చేస్తుంది. దీన్ని నేను ట్రయాంగిల్ ఎందుకన్నానంటే, దీన్ని ఇలా అంటే ట్రయాంగిల్ ఇక్కడ కనిపిస్తుందా, ఉల్టా కనిపిస్తుందండి. ఈ ట్రయాంగిల్ ఇక్కడ వచ్చింది కదా, దీన్ని ఇలా అంటే స్టార్ట్. ఇప్పుడు దీని నుంచి సర్కిల్ ఫామ్ చేయాలి. స్టెప్ నెంబర్ 2, సర్కిల్ ఫామ్ చేయాలంటే ఫస్ట్ అయితే దానికి లాస్ట్కున్న లోపల ఉన్న వాటిని బయటికి అంటూ ఉండాలి. మళ్ళీ మనం సెకండ్ 1 అంటే థర్డ్ 1 చేయగానే మళ్ళీ మనం ఫస్ట్ స్టెప్లోకి వచ్చేస్తాం. సెకండ్ 1 కూడా అయిపోయింది, థర్డ్ 1 కూడా చేసేద్దాం. థర్డ్ 1 చేసినప్పుడు మనం మళ్ళీ ఫస్ట్ 1 చేయాల్సి వస్తుంది. ఇలా ఓన్లీ ఫస్ట్ 1 మాత్రమే అవుతుంది, మిగతా 2నేమో క్లోజ్ అయిపోతాయి. మనం గట్టిగా చేస్తే మనకు ఫైనలీ సర్కిల్ అయితే వచ్చేస్తుంది. సర్కిల్ నుండి మనం ఇప్పుడు 3 క్యూబ్స్ చేయాలి. దీన్ని 3 క్యూబ్స్ చేయాలి. ఇప్పుడు మనం 3 క్యూబ్స్ చేయాలి. పార్ట్ 2లో కలుసుకుందాం. ఇప్పుడు మనం పార్ట్